వికారాబాద్ జిల్లా నాందాపూర్ శివార్లోని బ్రిడ్జి కింద సత్యప్ప అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడి కుమారుడు నరేష్ ఫిర్యాదుతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసుగా నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. శంకరయ్య అనే వ్యక్తిని విచారించగా గుప్త నిధుల తవ్వకాల కోసం వెళ్లిన సమయంలో సత్యప్ప మరణించాడంటూ చెప్పాడని పోలీసులు తెలిపారు. ఇక ఈ ఘటనలో మొత్తంగా 8 మంది ఉన్నారని వివరించారు. నిధుల కోసం తవ్వుతూ ఉండగా రాయి కూలి సత్యప్ప మీద పడటంతో చనిపోయినట్లు వివరించారు. ఎవరికీ అనుమానం రాకుండా ప్రమాదంగా చిత్రీకరించారని అన్నారు. నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఒక బైక్ తో పాటు ఒక వ్యక్తి శవం అనేది దొరకడం జరిగింది. అది ఎవరిదైనా ఎంక్వైరీ చేస్తే దాదాపుకు సంబంధించిన సత్యప్ప అనే వ్యక్తి యొక్క శవంగా గుర్తించడం జరిగింది. అయితే అతని కొడుకు నరేష్ యొక్క దరఖాస్తు మేరకి ఒక అనుమానాస్పద మృతి కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అండ్ బొమ్మరాజ్పేట ఎస్ఐ గారు వాళ్ళ టీం అందరూ కూడా కంటిన్యూస్ గా ఎఫర్ట్స్ చేసి ఆ టెక్నికల్ డాటా అనాలిసిస్ చేస్తే మనకు ఒక 8 మెంబర్స్ ని మనం సస్పిషియస్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఈయన బతుకున్నప్పుడు కూడా మామూలుగా ఏంటంటే గుప్త నిధులు తోవడానికి వెళ్ళేవాడు. ఈ యాంగిల్ లో చేస్తే ఏంటంటే మనం ఒక 8 మందిని సస్పెక్ట్ చేయడం జరిగింది. అందులో ఒక వ్యక్తి అయినటువంటి నాగ్షాన్పల్లి కోస్గి మండలం నాగ్షాన్పల్లి చెందినటువంటి ఒక శంకరయ్య అనే పర్సన్ ని మనం ఫస్ట్ నిన్న ఆఫ్టర్నూన్ టైంలో అప్లైన్ చేయడం జరిగింది. అప్లైన్ చేసి ఆయనతో మనం ఇంటరాగేట్ చేసి మాట్లాడితే ఏంటంటే ఆయన చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఈయనతో పాటు ఇంకో 8 మంది చనిపోయినా మొత్తం 9 మంది కలిసి ఒక 1.5 year నుంచి గుప్త నిధులు తోవడానికి అని చెప్పి మొదలు పెట్టినారు. అయితే ఇందులో ముఖ్యంగా హైదరాబాద్ నుంచి సత్యనారాయణ పర్సన్ ఫస్ట్ వాళ్ళకి తెలిసిన వ్యక్తుల ద్వారా ఇక్కడ సల్కర్పేట గోవిందరావు పల్లి సమీపంలో ఉన్న గుట్టలల్లా అక్కడ వాగుంటది. వాగు పక్కకు ఒక తూము కట్టడం ఉంటది. ఆ తూము కట్టడానికి ఒక ఏనుగు బొమ్మ ఉంది. ఈ ఏనుగు బొమ్మను చూసి ఈ ఏనుగు బొమ్మ ఉన్న స్థలం ఏదో కొంచెం ఉంది, ఇక్కడ ఏదో ఉంటదని చెప్పి వాళ్ళ గురువు ద్వారా తెలుసుకుంది ఏంటంటే ఎక్కడైతే ఇట్లా తూము ఉంది ఏనుగు బొమ్మ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా నిధి దొరుకుతుందని సమాచారం